చేసిన భూపకాసురులు. టీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలండ, ఎమ్మెల్సీలండ, మంత్రులండతో చెరువులలో బిల్డింగ్ కట్టేసారు. ఇలా చెరువులకు పోవాల్సిన నీరు ఎటుపోతుంది? మన ఇళ్ళలోకి వస్తున్నది. చెరువు గర్భంలోకి పోవాలి, గర్భం పూర్తికపోయింది, ఎటుపోతుంది నీళ్ళు? మన ఇళ్ళలోకి వస్తున్నది. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలంటే పూర్వవర్గం రావాలి. హైదరాబాద్ గొప్ప చరిత్ర. 2500 చెరువులు, కొండలు, గుట్టలతో అందమైన నగరం కబలించేసింది. మూసీ నది, బీదవారు మూసీ నదిలో ఉంటున్నారు. వయనాడులో గొప్ప వాన పడ్డది. ఏమైంది వయనాడు పరిస్థితి? వయనాడు రాహుల్ గాంధీ ఎంపీ ఉంటే ప్రియాంక గాంధీ గారు ఎంపీ అయ్యారు. వయనాడు ఈ దేశంలో సుందరమైన నగరం మొత్తం కొట్టుకపోయింది ఒక భారీ వర్షం. ప్రళయం చెప్పిరాదు, ఇలా తాండవం చేస్తుంది ఒక్కోసారి. హైదరాబాద్ చుట్టుపక్కల మూసీ నది, మూసీ చుట్టుపక్కల 40% మంది జనం ఉంటారు. గట్టి వాన పడితే ఏం కావాలి మన పరిస్థితి? చరిత్ర చెప్తుంది 1908లో మంచి వాన పడితే ఆనాడు 72,000 జనాభా ఉంటే 18,000 జనాభా మూసీలు కొట్టుకుపోయినట. ఇది చరిత్ర. ఒక్క నయాపులు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి అప్పుడు. సో మూసీ ప్రక్షాళన కావాలంటే అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. 20,000 లోపల మూసీ ప్రక్షాళన 20,000 కోట్లు అయితే 1,50,000 కోట్లు అని ప్రచారం చేస్తారు. ఎందుకైతే 1,50,000 కోట్లు? మూసీ ప్రక్షాళనకి 1,50,000 కోట్లు ఎందుకైతుంది? ప్రచారం చేసి అబద్ధం చేసి వాళ్ళు పదవిలోకి దిగిపోయారు కాబట్టి నానా ఇష్టమచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణని, తెలంగాణ మన కోసం తెచ్చుకున్నాం. దీన్ని సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించి ముందు ఇబ్బంది చేసుకోవాలి. తెలంగాణ రావడంతో ఆటకు పాటకి కాలం చెల్లింది అనుకుంటే పొరపాటు. ఆట పాట సజీవంగా ఉండాలి. ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆట పాట ఉండాలి, కళాకారులు ఉండాలి. రేపు మేము తప్పు చేసిన ఎవరు ఎత్తి చూపాలి? మీరే కదా, కళాకారులు ఎత్తి చూపాలి. సో ఆట పాట కళలు తెలంగాణ సంస్కృతి ఉండాలి, మనం కాపాడుకోవాలి. ఆ దశగా ప్రయత్నం చేద్దాం. ఇలా చాలామంది కళాకారులు అందరి పాటలు విన్నా నేను. ఉర్రు తొలగించే పాటలు పాడే సత్తా ఉన్న కళాకారులు. ఆనాడు ప్రజల్లో ఉత్తేజం తెగింపు ఎందుకు వచ్చింది? మన ఆట పాట వల్ల వచ్చింది. సో ఆ దశగా ప్రయత్నం చేసుకున్నాం. ఒక పిసిసి అధ్యక్షుడిగా మీలో ఒకటిగా నా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది. ఇక సమయం పట్టవచ్చు కానీ వీలైనంత వరకు నిజమైన కళాకారులు. ఆనాడు ఇష్టారాజ్యంగా నడిచింది. వ్యక్తులకు అందలం ఎక్కిస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. కళ అంటే తెలియని వాళ్ళు, కళ స్పెల్లింగ్ రాని వాళ్ళు, ఒక్కరోజు స్టెప్ వేయని వాళ్ళు, ఒక్కరోజు డప్పు కొట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు అవి పీకే పరిస్థితి లేదు. మనం పీకితే మా పుట్ట కొడుతున్నట్టు.